తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వాలంటీర్లను విధుల నుంచి తొలగించి వృద్ధులను వికలాంగులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ 2 నెలలు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందించే విధంగా ఎన్నికల అధికారి పునరాలోచన చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఒంగోలు మనవాసన్న కార్యక్రమాన్ని 17వ డివిజన్ పెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని వైసీపీకి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు బాలినేని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందామని మళ్లీ మీకే ఓట్లు వేస్తామని మహిళలు బాలినేనికి తెలిపారు. 5 ఏళ్ల నుంచి ఇళ్ల వద్దకే పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లను చంద్రబాబు మనుషుల ద్వారా కోర్టుకెళ్లి పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని దీన్ని అందరూ ఖండించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొమ్మినేని మురళి, గోరిపాటి శ్రీనివాసరావు, గుర్రం వెంకయ్య, మట్టె రాఘవ, బొట్ల సుబ్బారావు, చావల శివ, కేతారి లలిత నాంచారమ్మ, పురిని ప్రభావతి, పళ్ళ అనురాధ, గ్రామ నాయకులు పి నారాయణ, మోహన్, వేణు, జి వెంకట్రావు, ప్రసాద్, రాఘవయ్య, శ్రీను, కిషోర్, బ్రహ్మయ్య, జగన్ యాదవ్, పి వాసు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోర్టులో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేయించి తెలుగుదేశం వాళ్ళు అడ్డుకోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రతి పేదవాళ్ళు, ముసలి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు పోయి వాలంటీర్ తలుపు తట్టి పెన్షన్లు ఇస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రక్రియని ఆపించడం, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈ 2 నెలలు వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు? మళ్ళీ మేము వాలంటీర్ని కంటిన్యూ చేస్తామని మాట్లాడతారు, మళ్ళీ వాలంటీర్ ఏమన్నా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేస్తారు. అది ఎంతవరకు న్యాయం? మరి రేపు ముసలి వాళ్ళంతా ఎక్కడే మరి వాళ్ళు మళ్ళీ మేము వేరే వాళ్ళు వాలంటీర్ అలవాటు పడిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒక పేదవాళ్ళు, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే దానికి కూడా రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి కోర్టులు వేయటం, అలాగే మన ఒంగోలులో పట్టాల కోసం కోర్టులు వేస్తారు, పేదవాళ్ళు పట్టాలు ఇస్తుంటే కోర్టులు వేస్తారు. అంటే వాళ్ళు ఎవరు మనం ఇచ్చేదానికి కూడా అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే
మరి అసలు నిజంగా ఎంత బాధాకరమైన విషయం. రేపు పెన్షన్లు వాళ్ళు పాపం ముసలి వాళ్ళు మళ్ళీ ఎత్తుక్కొని రేపు పొద్దున్నే 1వ తేదీ పొద్దున్నే వస్తుందని చెప్పి వాళ్ళు వేచి చూసే పరిస్థితిలో ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము కూడా మీ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళందరూ కూడా పెన్షన్లు వాలంటీర్ ద్వారానే ఈ 2 నెలలు కూడా పంచిస్తే పేదవాళ్ళు సంతోషిస్తారు. అదే ఒక పార్టీ అని కాదు, అందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా ఒక పార్టీ అనేం కాదు కదా, ప్రతి వాళ్ళకి పార్టీలు ఉంటాయి. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ప్రక్రియ మంచిది కాదని కూడా ఎలక్షన్ కమిషన్కి మన మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రచారం ఎక్కడ పోయినా మాకు పథకాలు వస్తున్నాయి. మాకు ఈ మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ రావాలా, మళ్ళీ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయటం జరుగుతుంది. మళ్ళా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది తప్పకుండా. రేపు మళ్ళా 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఉగాది రోజు. మరి ఆ మేనిఫెస్టో తోటి మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో అంటే నమ్ముతారు. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ కూడా 100కి 95% పనులు చేశారు. పేదవాళ్ళకి నవరత్నాలు పేరిట మరి పథకాలు ఇచ్చారు. ఈరోజు మళ్ళా వాళ్ళ మేనిఫెస్టో అంటే చూశారు. గతంలో 2014లో వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అన్నా సరిగ్గా నెరవేర్చారు అనేది ప్రజలు కూడా గమనించారు. మళ్ళీ ఈరోజు వచ్చినారు. మళ్ళీ మధ్యలో ఏం మాట్లాడారు, మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, మేము 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాం, మేము అవి చేస్తాం, ఉచితంగా బస్సులు ఇది చేస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలో అధోగతి పాలు కాదా వాళ్ళు ఇస్తే? అసలు వాళ్ళు ఇచ్చేది లేదు కాబట్టి ఏవైనా మాట్లాడతారు. కానీ మేము ఇచ్చే ప్రభుత్వం ఇది, పేదవాళ్ళకి సంక్షేమ పథకాల ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారు. వాళ్ళు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా తెలియజేసుకుంటాను. గతంలో డ్వాక్రా మహిళలు కూడా గమనించారు, వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు. అది చేయకుండా ఎలక్షన్ టైంలో ఇంకా నెల రోజులు ఉండగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక 10,000 ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సరైన బుద్ధి చెప్పారు ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఈసారి కూడా సరైన బుద్ధి చెప్తారని కూడా